అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 50 సూపర్ షాట్. ఇక స్టోరీలకు వెళ్తే బలరాం గురించి నిజం తెలిసిన హాస్ని తట్టుకోలేక షాక్కి గురవుతుంది. ఆ బాధలో ఉన్న ఆమె మీద మళ్ళీ తన ఫోబియా ప్రతాపం చూపించడంతో కంట్రోల్ చేసుకోలేక దొంగతనం చేసి పట్టుబడి చెంపదెబ్బ కాస్తుంది. అప్పుడే ఎవరో ఆ లేడీకి గట్టిగా ఒక దెబ్బ వేయడంతో ఎగిరి వెళ్ళి అంత దూరంలో పడి రక్తం కక్కుకుంది. ఊహించని పరిణామానికి అక్కడ ఉన్న అందరూ షాక్ అయిపోయారు. ఒక్క నిమిషం జరిగింది ఏంటో చివరికి అర్థం కాలేదు. ఎగిరిపడిన లేడీ వైపు షాకింగ్గా చూస్తూ తల తిప్పి చూసిన జనాలకి ఉగ్ర నరసింహునిలా కోపంతో ఊగిపోతూ కనిపించాడు విరాట్. అసలు ఏం జరిగిందంటే హాస్ని దొంగతనం చేసిందన్న నెపంతో తను ఉన్న కండిషన్ కూడా గమనించకుండా చెంప మీద వేలాచులు పడేలా కొట్టిన ఆ లేడీ రెండోసారి అదే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చాడు విరాట్. రావడంతోనే హాస్ని మీద చేతుతున్న ఆ లేడీని చూసి పట్టరాని కోపంతో ఫోర్స్గా ఒక షాట్ ఇచ్చాడు. అంతే, ఆ దెబ్బకి ఎగిరి అంత దూరంలో పడి రక్తం కక్కుకుంది. ఆమెను కోపంగా చూస్తూ, ఎంత ధైర్యం ఉంటే నా ప్రాణం మీదే చేతుతావు, ఈ భూమి మీద నీకు ఇదే ఆఖరి రోజవుతుంది అని కోపంగా అంటున్న విరాట్కు చేతులెత్తి మొక్కుతూ అక్కడికక్కడే ఫెయింట్ అయిపోయింది ఆ లేడీ. అయితే విరాట్ అక్కడికి వస్తాడని ఊహించని హాసిని షాక్ అయిపోయింది. తన ఫోబియా వల్ల అందరిలో దొంగనే ముద్ర వేయించుకున్నదే కాకుండా చూడకూడని కండిషన్లో విరాట్ కంటపడడంతో మరింత బాధకు గురిచేసింది. దించిన తల ఎత్తకుండా సైలెంట్గా నీళ్లను కారుస్తున్న హాస్నిని తన 2 చేతులతో ఎత్తుకొని డాక్టర్ రూంలోకి తీసుకెళ్తున్న విరాట్ను అడ్డుకున్నాడు సెక్యూరిటీ గార్డ్. సారీ టు సే యూ సార్, ఆమెను తీసుకెళ్ళడానికి వీల్లేదు. తన మీద దొంగతనం నేరం మోపబడి ఉంది. ఆ విషయం తేలే వరకు ఇక్కడే ఉంచాలి అని భయపడుతూ చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. నన్ను కాదనే ధైర్యం నీకుందంటావా అని సీరియస్గా అడిగిన విరాట్ను చూసి ముచ్చెమటలు పోస్తూ ఉంటే ఆ లేడీకి పట్టిన గతి తనకి ఎక్కడ పడుతుందో అని సైలెంట్గా పక్కకు తప్పుకున్నాడు సెక్యూరిటీ గార్డ్. అక్కడి నుండి హాస్నిని నేరుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి దెబ్బ మీద మందు రాయించి బయటకు తీసుకొచ్చాడు విరాట్. అప్పటికి కూడా సైలెంట్గా ఉన్న హాస్ని చూస్తూ, ఎందుకలా ఉన్నావు అని తలెత్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు విరాట్. ఇక అప్పటి వరకు బలవంతంగా ఆపిన కన్నీళ్లు బయటకు ఉబ్బికి వస్తుంటే, నన్ను చూస్తే మీకు అసహ్యం వేయట్లేదా అని బాధగా అడిగింది హాస్ని. ఎందుకు అని ప్రశ్నార్థకంగా చూస్తున్న విరాట్తో, దొంగతనం చేసి పట్టుపడ్డాను, మీ భార్య ఒక దొంగ అంటే మీ పరువు పోతుంది కదా అని అమాయకంగా అడిగింది హాస్ని. ఐ డోంట్ కేర్, నీ వెనుక నేనున్నాను అంటూ హాస్ని తలను తన గుండెలకు హత్తుకుంటూ, ఈ పని నువ్వు ఎందుకు చేశావో ఐ కెన్ అండర్స్టాండ్. ఐఎమ్ సారీ, నేను రావడం కొంచెం ఆలస్యమైంది, అందుకే నువ్వు ఆ లేడీ చేతిలో దెబ్బతిన్నావు అని బాధగా చెప్పాడు విరాట్. మీ భార్య ఒక దొంగ అంటే మీకెందుకు కోపం రావట్లేదు అని ఏడుస్తూ అడిగిన హాస్ని కన్నీళ్లు తుడుస్తూ, నాకు నువ్వు ముఖ్యం, నేను నీ పక్కన ఉన్నంత వరకు నీకు ఎలాంటి అడ్డు ఉండదు, ఏం కావాలంటే అది చెయ్యి, అన్నీ నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు విరాట్. విరాట్ తనని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడో అని కంగారు పడిన హాసిని ఆ మాటకి తేలిక పడిన మనసుతో అతని గుండెల మీద తల పెట్టుకొని, మీరు అంత పెద్ద స్టెప్ తీసుకోవాల్సింది కాదు అని చిన్నగా అంది హాస్ని. చాలా చిన్న స్టెప్ తీసుకున్నాను, అందుకే ఒక్క కిక్తో సరిపెట్టాను, లేదంటే చేతినే నరికించేసేవాణ్ణి అని కోపంగా అన్నాడు విరాట్. అతని మాటలకి ఏమని రెస్పాన్స్ ఇవ్వాలో తెలియక సైలెంట్ అయిపోయింది హాసిని. ఆ రోజు ఈవినింగ్ బలరాంను టెస్ట్ చేసిన డాక్టర్, ఇక ఇప్పటి నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటే ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పాడు డాక్టర్. ఇక చేసేది ఏం లేక బలరాంను తీసుకొని ఇంటికి బయలుదేరింది హాస్ని. ఇంటికి చేరుకున్న తర్వాత బలరాంను జాగ్రత్తగా అతడి బెడ్రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నాన్న, నేను ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్తున్న హాస్నితో, నువ్వు ఇక్కడెందుకున్నావు, ఇప్పుడు ప్యాలెస్కి వెళ్ళు, రేపు మార్నింగ్ రా అని చెప్పాడు బలరాం. నేనెక్కడికి వెళ్ళను, అయినా ఇక్కడ ఉంటే మీకేమైనా నష్టమా అని సూటిగా అడిగిన హాస్నితో, అది కాదు హాస్ని, ఇక్కడ ఉండి చేసేదేముంది అని బాధగా అడిగాడు బలరాం.
అతడికి ఇలాంటి సమయంలో తన కూతురు పక్క నుండి సేవలు చేస్తూ ఉంటే కష్టంగా ఉంది. ఏదో బాధ మెలిపెడుతుంటే పేలవంగా చూస్తూ, మీ అమ్మకు నా మీద కోపంగా ఉంటుంది కదా, నేనక్కడికి వెళ్తే పట్టించుకుంటుందా అని బాధగా అన్నాడు బలరాం. అవేం మాటలు నాన్నా, అయినా అమ్మకు మీ మీద కోపం ఎందుకుంటుంది అని బాధగా అడిగింది హాస్ని. నిన్ను నా చేతిలో పెట్టి వెళ్ళింది, కానీ నేను నా బిజినెస్లో పడి నిర్లక్ష్యం చేశాను. చిన్నతనంలోనే తల్లి ప్రేమ, తండ్రి ఆదరణ కోల్పోయి ఒంటరితనం అనుభవించావు. అది చూసి మీ అమ్మ ఆత్మ ఎంత బాధపడిందో కదా, నాన్నను క్షమిస్తావా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు బలరాం. ప్లీజ్ నాన్న, దయచేసి మీరు అలా మాట్లాడకండి. తెలిసి తెలియక నేను చాలా తప్పులు చేశాను. అందుకని కోపంతో అమ్మలాగా మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎవరు లేని ఏకాకిగా మారిపోతాను. అయినా మీకేం కాదు, తొందరలోనే తగ్గిపోతుంది. కావాలంటే చూడండి అని కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ నమ్మకంగా చెప్పింది హాస్ని. ఆ రోజు వస్తుందన్న నమ్మకం నాకు లేదు, కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఫేస్ చేస్తావని నాకు మాటివ్వు అని ఆమె ముందు చేయి చాపాడు బలరాం. నేను ధైర్యంగా ఉంటాను నాన్న, మీరు నా గురించి అస్సలు వరి అవ్వకండి. అది సరే, పిన్ని హారతి ఎక్కడికి వెళ్ళారు? అసలు కనిపించట్లేదు, కాల్ చేయనా అని అడిగిన హాస్నితో, ఏమక్కర్లేదు, వాళ్ళే వస్తారు అని సీరియస్గా అన్నాడు బలరాం. అది కాదు నాన్న, కనీసం పిన్ని అయినా మీ పక్కన ఉంటే అన్న హాస్ని మాట మధ్యలోనే ఆపేస్తూ, నాకు వాళ్ళు ఎవ్వరూ అక్కర్లేదు హాస్ని, నువ్వు నా పక్కన ఉంటే చాలు, ప్రశాంతంగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, మరొకరి గురించి నాకు అనవసరం అని ప్రేమగా చెప్పాడు బలరాం. సరే నాన్న, మీ ఇష్టం అని చెప్పి బయటకు వచ్చింది హాస్ని. కానీ ఆమెకు బలరాం ఇంటెన్షన్ ఏంటో అస్సలు అర్థం కాలేదు. మా అమ్మ మీద అంత ప్రేమ ఉన్న మనిషి మహేశ్వర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని ప్రశ్నార్థకంగా అనుకుంది హాస్ని. ఆ రాత్రి బలరాంకు ఫుడ్ పెట్టి మెడిసిన్ వేసి ఆయన పడుకున్న తర్వాత రూంలోకి వచ్చిన హాస్ని అప్పటి వరకు కంట్రోల్ చేసిన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. ఇంతలో తన మొబైల్ రింగ్ అవ్వడంతో డిస్ప్లే మీద ఉన్న విరాట్ నేమ్ కనిపించడంతో అటెండ్ చేసి చెవి దగ్గర పెట్టుకొని సైలెంట్ అయిపోయింది. ఏం చేస్తున్నావు, తిన్నావా అని అడిగాడు విరాట్. దిగులుగా ఉంది అని బొంగూరు గొంతుతో చెప్పింది హాస్ని. డోంట్ వరీ, అంతా సర్దుకుంటుంది. అది సరే కానీ నాకెందుకు కాల్ చేయలేదు అని కోపంగా అడిగాడు విరాట్. మీరు నాతో మాట్లాడాలని అనుకుంటున్నారని తెలియక కాల్ చేయలేదు. అయినా నాకే కాదు, మీకు కూడా ఫోన్ ఉంది, మీరు కూడా కాల్ చేయొచ్చు, మరి మీరెందుకు చేయలేదు అని వెటకారంగా అంది హాస్ని. ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు, నాకు ఎదురు చెప్తున్నందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని సీరియస్గా చెప్పాడు విరాట్. ఆహా, ఇస్తే తీసుకోవడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు, అయినా చిన్నపిల్లతో అలా మాట్లాడడానికి ఏమనిపించట్లేదా అని కోపంగా అంది హాస్ని. ఇక్కడ అంత చిన్నపిల్లలు ఎవరున్నారు అని వెటకారంగా అడిగిన విరాట్తో, నేనన్నాను కదా, ఇంకా నాకు 20 years కూడా కంప్లీట్ అవ్వలేదు, చిన్నపిల్లని పెళ్లి చేసుకొని హింసిస్తున్నారు మీరు అని బిల్డప్ ఇచ్చింది హాస్ని. ఆహా, మరి పెళ్లి చేసుకోవడానికి సరైన ఏజ్ ఏంటో కాస్త చెప్తారా అని వెటకారంగా అడిగిన విరాట్ మాటల్లో అర్థానికి హాస్ని నోరు మూతపడింది. ఏంటి సైలెంట్ అయిపోయావు, నోరు తెరిచి మాట్లాడు అని రెట్టిస్తున్న విరాట్ను ఏమనలేక సారీ అని చిన్నగా బదులిచ్చింది హాస్ని. ఏమైంది బేబీ, ఎందుకు అంత సైలెంట్ అయిపోయావు అని అడుగుతున్న విరాట్తో, మా నాన్నకు బాగవుతుందా అని బేలగా అడిగింది హాస్ని. నో హోప్స్ బేబీ, డాక్టర్ క్లియర్గా చెప్పేశారు, మెంటల్గా ప్రిపేర్ అవ్వు, ఉన్నన్ని రోజులు మీ నాన్నను బాగా చూసుకో, మెమొరీస్ పోగు చేసుకో అని చెప్పాడు విరాట్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరూ లేకుండా నేనెలా ఉండాలి అని ఏడుపు గొంతుతో అడుగుతున్న హాస్ని మాటలకు విరాట్కి బాధ అనిపించింది. నీకెవరూ లేకపోయినా నేనున్నాను, నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేను, బీ బ్రేవ్, నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు పడుకో అని చెప్పాడు విరాట్. లేదు, నేను కాసేపు మాట్లాడతాను అంటూ విండో దగ్గరికి వచ్చిన హాస్ని బయట రోడ్డు మీద చెట్టు కానుకొని నిలబడి స్మోక్ చేస్తూ కాల్ మాట్లాడుతున్న విరాట్ కనిపించాడు. ఓయ్, నువ్విక్కడే ఉన్నావా, కనీసం ఒక్క మాటైనా చెప్పలేదు, రోడ్డు మీద ఎందుకు నిల్చున్నావు, లోపలికి రా అని పిలిచింది హాస్ని.
నో ప్రాబ్లం, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి పడుకో అంటున్న విరాట్తో, లేదు నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పింది హాస్ని. ఏయ్, ఇక్కడికి రావద్దు, విండో లాక్ చేసి వెళ్ళి బుద్ధిగా పడుకో అని గట్టిగా చెప్పిన విరాట్ను తిట్టుకుంటూ విండో క్లోజ్ చేసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకొని మాట్లాడుతూనే నిద్రపోయింది హాస్ని. కాసేపటికి ఆమె ఊపిరి వదులుతున్న సౌండ్కి పడుకుందని అర్థమయ్యి నెమ్మదిగా కాల్ కట్ చేశాడు విరాట్. అయితే ఇదంతా మరో విండో దగ్గర ఉన్న బలరాం కూడా గమనించడంతో అతని పెదాల మీద స్వచ్ఛమైన నవ్వు విరిసింది. మరుసటి రోజు పొద్దున్నే బలరాం దగ్గరికి వెళ్ళిన హాసినితో, విరాట్ను ఒకసారి ఇంటికి రమ్మను, మాట్లాడే పని ఉంది అని చెప్పాడు బలరాం. విరాట్తో ఏం మాట్లాడాలి నాన్నా అని కంగారు పడిన హాసినితో, నీకేమైనా అభ్యంతరం ఉందా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనుమానంగా చూశాడు బలరాం. అది కాదు నాన్న, మీకంత శ్రమ ఎందుకు, విషయం ఏంటో చెప్తే విరాట్కు నేను ఇన్ఫామ్ చేస్తాను అని కంగారుగా అంది హాసిని. అసలే తండ్రికి విరాట్ అంటే అస్సలు ఇష్టం లేదు. విషయం తెలిసినప్పటి నుండి డివోర్స్ అని గోల్ చేశారు. ఇప్పుడు ఆ విషయం మాట్లాడి ఎక్కడ ఒప్పించడానికి చూస్తారో అని భయపడింది హాసిని. ఎందుకు అంత సైలెంట్ ఉన్నావు, నీకు ప్రాబ్లం అయితే నేను కాల్ చేస్తాను అంటున్న బలరాంను ఆపి తనే కాల్ చేసింది హాసిని. ఆ తర్వాత ఒంటరిగా బాల్కనీలో నిల్చొని, మా నాన్న ఎందుకు కాల్ చేయమన్నారు, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఒకప్పుడు ఇలాంటి హెల్ప్ చేసి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఇప్పుడు ఆ ఆలోచన నచ్చట్లేదు. విరాట్తో రూడ్గా మాట్లాడితే నేను చూడలేను, అలా అని నాన్నను ఏమీ అనలేను, ఇప్పుడు ఏం చేయాలి అని దిగులుగా అనుకుంది హాస్ని. అప్పుడే విరాట్ రావడంతో పరుగున అతడి దగ్గరికి వెళ్ళి, నాకు టెన్షన్గా ఉంది అని అతని చేయి పట్టుకొని కంగారుగా అంది హాస్ని. డోంట్ వరీ, నీకు నచ్చంది ఏది జరగదు అంటూ ఆమెతో కలిసి బలరాం గదికి వెళ్ళాడు విరాట్. అతన్ని చూడటంతోనే, రా విరాట్, ఇలా వచ్చి కూర్చో అని తన బెడ్ పక్కన ఉన్న చైర్ను చూపించాడు బలరాం. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు విరాట్. నీకు తెలియంది ఏముంది, ఒక నిమిషం అంటూ హాస్ని వైపు చూసి, నువ్వు ఇక్కడ నుండి పో అని చెప్పాడు బలరాం. నేనెందుకు వెళ్ళాలి, అయినా నాకు తెలియని సీక్రెట్స్ ఏంటి మీ ఇద్దరికీ అని పంతంగా అడుగుతున్న హాస్ని వైపు కోపంగా చూస్తూ, నేను విరాట్తో చాలా విషయాలు డిస్కస్ చేయాలి, తనతో మాత్రమే మాట్లాడాలి, నువ్వు బయటకు వెళ్ళు అని గట్టిగా చెప్పాడు బలరాం. వాళ్ళ నాన్న వైపు కొరకొర చూస్తూ ఫ్లోర్ మీద గట్టిగట్టిగా అడుగులు వేస్తూ బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తలుపులకి చెవి ఆనించి వినడానికి ట్రై చేస్తూ ఉంది హాస్ని. ఇంతలో గబుక్కున డోర్ ఓపెన్ అవ్వడంతో ముందుకు పడిపోయి నిలదొక్కున్న హాస్నిని తలెత్తి చూసేసరికి ఎదురుగా చేతులు కట్టుకొని తనని చూస్తున్న విరాట్ కనిపించాడు. అని పిచ్చి నవ్వు నవ్వుతూ, ఏమైంది విరాట్ గారు, అప్పుడే మాట్లాడడం అయిపోయిందా అని పళ్ళిక్కిలించిన హాస్ని డిప్ప మీద ఒక్కటి కొట్టి, వేషాలు వేయకుండా కిందకు వెళ్ళు అని చెప్పి ముఖం మీదే డోర్ క్లోజ్ చేశాడు విరాట్. మళ్ళీ బలరాం దగ్గరకు వెళ్ళి కూర్చున్న విరాట్తో, ఈ మొండి పిల్ల నీ మాట బాగానే వింటుంది, ఏం చెప్పి కంట్రోల్ చేస్తున్నావు అని నవ్వుతూ అడిగాడు బలరాం. మీ అమ్మాయి కోతికి ఎక్కువ కొండముచ్చుకి తక్కువ, చాలా వింత వేషాలు వేస్తుంది, కంట్రోల్ చేయాలంటే మామూలు మాటలతో కాదు అని చిరునవ్వు నవ్వాడు విరాట్. వివిఆర్ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు, ఒంటి చేత్తో అంతా చూసుకుంటూ కనుసన్నలతో శాసించే విరాట్ వర్మ ఒక అమ్మాయిని కంట్రోల్ చేయడానికి కష్టపడుతున్నాడంటే మా హాస్ని చాలా గ్రేట్ అని నవ్వుకున్నాడు బలరాం. ఎంతైనా మీ అమ్మాయి తిక్క సంఘానికి ప్రతినిధి, ఆ మాత్రం తప్పదు, తిన్నగా వెళ్తే స్టంట్ కొడుతుంది, అన్నీ ఆపోజిట్లోనే వెళ్ళి చేయాలి అని నవ్వాడు విరాట్. అతని ముఖంలో నవ్వు చూస్తూ, మొదట్లో హాస్నికి నీకు పెళ్ళయిందని తెలిసి చాలా కంగారు పడ్డాను, నీతో విడాకులిప్పించాలని అనుకున్నాను, ఎందుకంటే నా కూతురు ఒక సాధారణ గృహిణిగా ఉంటూ భర్త పిల్లలతో హ్యాపీగా ఉండాలి, ఎలాంటి టెన్షన్ ఉండకూడదు అనుకున్నాను. అది వాళ్ళ అమ్మ ఆఖరి కోరిక కూడా, కానీ అందుకు భిన్నంగా నీకు భార్య అయింది, నీతో చాలా దూరం వచ్చేసింది. కానీ నాకు ఒక్కటి మాత్రం ప్రౌడ్గా చెప్పగలను, ఈ క్షణం నీకు విరాట్ కావాలా నేను కావాలా అంటే కష్టంగా ఉన్నా కూడా నేనే కావాలని నా దగ్గరకు వస్తుంది, నాకు అది చాలు, తనని ఎప్పటికీ సంతోషంగా చూసుకుంటావు కదా అని ఆశగా అడిగాడు బలరాం. హాస్ని గురించి మీరు వరి అవ్వకండి, నేను చూసుకుంటాను, ఇంతకీ మీరు రమ్మని పిలిచిన విషయం ఏంటి అని సూటిగా అడిగాడు విరాట్.
విరాట్ అడిగిన దానికి బలరాం ఏమని సమాధానం చెప్తాడు? అసలు హారతి మహేశ్వరి ఏమయ్యారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.